Hello all, welcome to Ekam IAS Academy. Now, the current affairs topic is India-China relations, which is very hot right now because on April 1st, both the countries celebrated 75th anniversary of bilateral relations. So, 75 years aindi వీళ్ళ relations start అయ్యి. We have to discuss from the history నుంచి వీళ్ళ రిలేషన్ ఎలా ఉంది, కరెంట్లీ ఎలా ఉంది, వాట్ ఈస్ ద స్టేటస్ కో. నౌ మనం హిస్టరీ గురించి చూస్తే ద హిస్టరీ స్టార్ట్స్ వే బ్యాక్ టు ది ఏన్షియంట్ పీరియడ్. ఏన్షియంట్ టైంలో అంటే ఆల్మోస్ట్ 2000 years బ్యాక్ నుంచి కూడా దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ సిల్క్ రోడ్. సిల్క్ రోడ్ అంటే ఏంటంటే ఇట్స్ అ ట్రేడ్ రూట్. ఒకప్పుడు చైనాలోకి గూడ్స్ ఎలా వెళ్తున్నాయి, చైనా నుంచి గూడ్స్ ఎలా బయటికి వెళ్తున్నాయి, అలాగే ట్రావెలర్స్ చైనా లోపలికి వెళ్ళడం, చైనా నుంచి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్కి వెళ్ళడం, ఈ రూట్ అంతటిని కనెక్ట్ చేస్తూ దాన్ని సిల్క్ రూట్ అనేవారు లేదా సిల్క్ రోడ్. సిల్క్ రోడ్ అంటే నాట్ జస్ట్ సింగిల్ రోడ్, ఇట్ ఈస్ అ నెట్వర్క్ ఆఫ్ రోడ్స్. మీరు పిక్చర్లో చూసారనుకోండి, ఇక్కడ ఆల్మోస్ట్ ఈ యూరోప్, ఇక్కడ అమెరికా సైడ్ నుంచి కూడా మనకి కనెక్షన్ స్టార్ట్ అవుతున్నాయి. డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్తో చైనాకి ఎలా కనెక్షన్ ఉండింది, ఆ నెట్వర్క్ ఆఫ్ రూట్స్ని కలిపితే సిల్క్ రూట్ ఆర్ సిల్క్ ట్రేడ్ అనేవారు. ఇప్పుడు మన ఇండియన్ టైస్ కూడా సిల్క్ రూట్ నుంచి వచ్చేది. ఎందుకంటే చాలామంది బుద్ధిస్ట్ ట్రావెలర్స్, బుద్ధిస్ట్ స్కాలర్స్ ఈ సిల్క్ రూట్ ద్వారా ఇండియాలోకి వచ్చేవారు. ఇక్కడ నుంచి కల్చర్, బుద్ధిస్ట్ టెక్స్, ట్రేడ్, సిల్క్లో ట్రేడ్ ఎక్కువగా జరిగేది, ఇవన్నీ జరిగాయి అన్నమాట. సో మన టైస్ అప్పటి నుంచి ఉన్నాయి చైనాతో. అయితే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ చూసామనుకోండి, 1950లో ఇండియా బికేమ్ ద ఫస్ట్ నాన్ కమ్యూనిస్ట్ కంట్రీ, నాన్ సోషలిస్ట్ కంట్రీ. మనం కంప్లీట్లీ సోషలిజం కాదు, కంప్లీట్లీ కమ్యూనలిజం కూడా కాదు. సో చైనాతో టైస్ ఎస్టాబ్లిష్ చేసుకున్న నాన్ కమ్యూనిస్ట్ కంట్రీలో ఇండియా ఫస్ట్ అన్నమాట. 1950లోనే స్టార్ట్ అయింది. ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్, ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ గుడ్ అంటిల్ 1962. వాట్ హ్యాపెండ్ ఇన్ 1962? ఇండో చైనా వార్ హ్యాపెండ్. సడన్గా యుద్ధం జరిగింది. ఎందుకు? చైనా కేమ్ అండ్ టుక్ ద ప్రాపర్టీ కాల్డ్ అక్సాయ్ చిన్. మనకి సంబంధించిన ఇండియన్ టెరిటరీలో మనం క్లెయిమ్ చేస్తున్న ల్యాండ్లో వాళ్ళు ఒక భాగాన్ని ఆక్రమించేసి కాల్డ్ అక్సాయ్ చిన్. దే సెడ్ అక్సాయ్ చిన్ బిలాంగ్స్ టు దెమ్ అండ్ ఈవెన్ నౌ అక్సాయ్ చిన్ ఈజ్ బీయింగ్ కంట్రోల్డ్ బై చైనా. వాళ్ళే కంట్రోల్ చేస్తున్నారు ఆ రీజియన్ని. సో 1962లో సమ్ పార్ట్ ఆఫ్ అక్సాయ్ చిన్ అండ్ నార్త్ ఈస్ట్లో అరుణాచల్లోని కొంత పార్ట్లో వాళ్ళు ఆక్రమించేసుకుని ఒక యుద్ధాన్ని ప్రకటించారు. సో మన టైస్ ఇక్కడ దెబ్బతిన్నాయి. అవర్ టైస్ సోర్ ఇన్ 1962. బట్ లేటర్ వాట్ హ్యాపెండ్ ఇన్ 1988? ఇన్ హూస్ ప్రైమ్ మినిస్టర్షిప్? రాజీవ్ గాంధీ. సో రాజీవ్ గాంధీ went to China to make the situation better, to de-escalate the tensions. So they both had a meeting, both India and China, and the tensions reduced to a normal level in 1988. Later in 2013 and after Modi became to power, we are giving huge importance to China. There were many bilateral meetings, conferences, summit, conventions where both the countries started discussing of mutual interest. In 2023, but ఈ 2013 నుంచి 2023 మధ్యలో స్టార్టింగ్లో రిలేషన్స్ బాగానే ఉన్నా లేటర్ పార్ట్ ఆఫ్ ది టైంలో రిలేషన్స్ చాలా దెబ్బతిన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పండి, అరుణాచల్లో ఒక పార్ట్ లోపలికి వచ్చేసి అది వాళ్ళ ల్యాండ్గా వాళ్ళు ఆక్రమించేసుకున్నారు చైనా వాళ్ళు. అలాగే ఈస్టర్న్ లదాఖ్లో కూడా వాళ్ళ ఆర్మీని మొత్తం స్టేషన్ చేసి, గహ్వాన్ వ్యాలీ మీరు చూసే ఉంటారు ఈ న్యూస్లో, కరెక్ట్, అదంతా ఆక్రమించేసుకున్నారు వాళ్ళ పర్సనల్తో. దాని తర్వాత ఇలా ఈ బార్డర్ డిస్ప్యూట్స్ అనేవి చాలా పెరిగిపోయాయి. ఇంకొకటి డోక్లామ్ వ్యాలీ, ఇది ఎక్కడుంది? భూటాన్లో. అక్కడికి కూడా వాళ్ళు వచ్చి ఆక్రమించుకుంటే ఇండియన్ ఆర్మీ హెల్ప్ అడిగారు భూటాన్ వాళ్ళు. అప్పుడు ఇండియన్ ఆర్మీ వెళ్ళి హెల్ప్ చేసింది. ఇంకా ఇండియన్ ఆర్మీ ముందుకు వస్తున్న కొద్దీ చైనీస్ ఆర్మీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారనమాట. సో ఆల్ దీస్ బార్డర్ డిస్ప్యూట్ స్టార్టెడ్ కమింగ్. దాంతో ఏమైంది? రిలేషన్స్ బాగా సోర్ అయ్యాయి. బట్ ఈ దెబ్బతిన్న రిలేషన్స్ ఆల్మోస్ట్ 2 to 3 years నడిచింది. బట్ లాస్ట్ but 1 year 2023లో బోత్ ఇండియా అండ్ చైనా లీడర్స్ దే మెట్ ఇన్ కజాన్. ఈ కజాన్ అనే ప్లేస్ రష్యాలో ఉంది. దే మెట్ ఇన్ కజాన్ టు స్టార్ట్ ఎ న్యూ చాప్టర్ టు మేక్ ద రిలేషన్స్ బెటర్ ఫర్ ఏ కొలాబరేటివ్ డైలాగ్. ఠీకే. సో ఇద్దరు కంట్రీస్ మంచి పాత్లో వెళ్ళడానికి, మ్యూచువల్గా అండర్స్టాండింగ్ పాత్లో వెళ్ళడానికి ఒక మీటింగ్ అయితే స్టార్ట్ చేశారు. నౌ వై ద న్యూస్ ఇస్ ఇన్ ద కాంటెక్స్ట్? అసలు ఎందుకు చదువుతాం ఈ న్యూస్ గురించి అంటే, జీ జిన్పింగ్, చైనాకి సంబంధించిన జీ జిన్పింగ్ ఈయన ఒక స్టేట్మెంట్ చేశాడు, వెరీ ఇంపార్టెంట్ statement. He said India and China should be like dragon elephant tango.
ట్యాంగో అనేది ఒక డాన్స్ అన్నమాట, ఒక స్లో డాన్స్. ఎట్లుంటుందంటే ఇద్దరు కలిసి ఒక ఫ్లోలో చేస్తూ ఉంటారు, ఒకే రకమైన రిథంలో, ఒకే రకమైన మూవ్మెంట్స్తో, అలా ఒక స్లో డాన్స్. హీ సేస్ డ్రాగన్ అండ్ ఎలిఫెంట్ ట్యాంగో లాగా ఉండాలి మన రెండు కంట్రీస్ అనేసి. ఇక్కడ డ్రాగన్ అంటే మీనింగ్ ఏంటి? చైనా. ఎందుకంటే డ్రాగన్ ఇంప్లైస్ పవర్, చైనా యొక్క అంబ్లెమ్ లాంటిది, చైనా యొక్క మిథికల్ ఫిగర్ అనమాట. వాళ్ళు బాగా నమ్ముతారు డ్రాగన్ని. ఓకే, డ్రాగన్ అంటే చైనా. ఇక్కడ ఎలిఫెంట్ అంటే ఇండియా. ఎలిఫెంట్ ఏవి సిగ్నిఫై చేస్తుంది? విజ్డమ్, ఇంటెలిజెన్స్, పీస్, కల్చర్. సో ఎలిఫెంట్ సిగ్నిఫైస్ ఇండియా, డ్రాగన్ సిగ్నిఫైస్ చైనా. హీ సేస్ వి షుడ్ డూ ట్యాంగో, అంటే మనం అంతా కలిసి ప్రయాణించాలి, అంటే నిదానంగా మ్యూచువల్ సబ్జెక్ట్స్ని మాట్లాడుతూ ఒకే రిధంలో వెళ్ళాలి అని ఇప్పుడు జీ జిన్పింగ్ చెబుతున్నాడు. Until recently, we were fighting on many issues, border issues, bilateral issues, Pakistan issue, Indian Ocean issue, చాలా గొడవలు ఉన్నాయి. బట్ సడన్లీ ప్లేట్ ఫినాయించి ఈయన మన ఇద్దరం ఫ్రెండ్స్ అవుదాం, మనం కలిసి వెళ్దాం అన్నట్టు ఒక స్టేట్మెంట్ చేశారు. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద లైట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఎందుకు చైనా ఇలా అని ఉండొచ్చు? ఏ ఆపర్చునిటీని చూస్తుంది? ఏ పర్స్పెక్టివ్లో చైనా ఇలా చెప్పే ఉండొచ్చు అంటే, టు స్టెబిలైజ్ ద టెన్స్ బార్డర్. బార్డర్లో గొడవలు ఉండడానికి ఏ కంట్రీ ఇష్టపడదు, బికాస్ దెర్ ఇస్ ఆల్వేస్ ఫైట్ హ్యాపెనింగ్ బిట్వీన్ బోత్ ద ఆర్మీస్, ఇండియన్ ఆర్మీ, చైనీస్ ఆర్మీ. ఆర్మీ కూడా అలసిపోతారు కదా, చాలా ఇన్వెస్ట్మెంట్స్, ఆర్మ్స్, అమ్యూనిషన్స్ చాలా పెట్టాలి. ఎప్పుడైనా బార్డర్ పీస్ఫుల్గా ఉంటే వీ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ ఎకానమీ, trade in different aspects, welfare aspects. If the border is so tense, all the concentration and attention goes to the border. So the border must be safe, secure and stable. So adoka reason ayi undochu, inka chalu borders calm ga undanivanడి అన్నట్టు. దానికోసం రెండోది గ్లోబల్ ఇమేజ్. గ్లోబల్లీ చైనా ఈస్ థింకింగ్ టు బికమ్ ఎ పవర్, హ్యూజ్ పవర్. గ్లోబల్ ఇమేజ్ చాలా దెబ్బతినింది ఇప్పుడు చైనాది. You ask any country about China, they will always have something negative to tell about it. So to improve its image diplomatically, to become a stronger power, maybe it is trying to mend, it is trying to have ties with India. Now India US ties, China ki immediate border evru? India kada, China kindane unnam manamu. But India always had good relations with America because we have technology, trade, edaina sare we are very good friends with America. చైనా డజంట్ లైక్ దిస్, బికాస్ నా నైబర్ నాకు బెస్ట్ ఫ్రెండ్గా ఉండాలి కానీ అక్కడెక్కడో ఉన్న యూఎస్కి బెస్ట్ ఫ్రెండ్గా ఎందుకు? బికాస్ చైనా అమెరికా, దెర్ ఇస్ అ రైవల్రీ. చైనాకి అమెరికాకి పడదు. అలాంటప్పుడు నా నైబర్ నాకు ఫ్రెండ్గా ఉంటే మేమిద్దరం కలిసి అతనితో ఫైట్ చేయొచ్చు, అమెరికాతో ఫైట్ చేయొచ్చు. బట్ నా నైబర్ అతనికి ఫ్రెండ్ అవుతున్నాడు. నో, ఐ కాంట్ లెట్ దిస్ గో. సో టు స్టాప్ ఇండియా అండ్ యూఎస్ గెటింగ్ టూ క్లోజర్, మేబీ China wants to reiterate the policy to take India closer towards. Okay? Next, re-engage economically. After COVID తర్వాత చైనాకి ఎంత బ్యాడ్ పేరు వచ్చింది. చాలా మంది ఇన్వెస్ట్మెంట్స్ తీసేసుకున్నారు, కంపెనీస్ పెట్టొద్దు అని, చైనీస్ గుడ్స్ అసలు మా కంట్రీలోకి రావద్దు అని చెప్పేసి చాలా వరకు శాంక్షన్స్ అయినాయి కదా. అండ్ ఆల్సో తైవాన్తో గొడవలు. ఇంత బ్యాడ్ ఇమేజ్ ఉన్నప్పుడు to remove that bad image, maybe to show itself as a good, benevolent global power, China made a statement like this. Ala ani ankovachu oka perspective lo. Now if you see the map, we just told there are border tensions between India and China. Where are these tensions? If you see this part is now controlled by China. వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. బట్ దిస్ ఇస్ క్లెయిమ్డ్ బై ఇండియా. వీ సే దిస్ ఇస్ అవర్ ల్యాండ్, బట్ చైనా ఈస్ కంట్రోలింగ్. వాట్ ఈస్ దిస్? అక్సై చిన్. అండ్ దిస్ లైన్ ఈస్ కాల్డ్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. కరెక్ట్? ద లైన్ బిట్వీన్ రైట్ నౌ ఇండియన్ టెరిటరీ అండ్ చైనీస్ కంట్రోల్డ్ టెరిటరీ, దాట్ లైన్ ఈస్ కాల్డ్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఇది మనదని మనం అంటున్నాం, వాళ్ళదని వాళ్ళు అంటున్నారు. నెక్స్ట్ ఇఫ్ యూ కమ్ టు నార్త్ ఈస్ట్, దిస్ అరుణాచల్, దిస్ ఈస్ కంట్రోల్డ్ బై ఇండియా రైట్ నౌ, బట్ ఇట్ ఈస్ క్లెయిమ్డ్ బై చైనా. కంట్రోల్ చేస్తుంది మనము, కానీ వాళ్ళు ఏమంటున్నారు? అది మాది, ఈ పార్ట్ అంతా మాది అని అంటున్నారు. టిబెట్ ఎక్స్టెన్షన్ అది మాకు బిలాంగ్ అవుతుంది అని. సో డిఫరెన్స్ అర్థమైందా? అక్సై చైన్ కంట్రోల్ చేస్తుంది చైనా, మనది అని అంటుంది మనం. అరుణాచల్ కంట్రోల్ చేస్తుంది మనము, వాళ్ళది అని అంటున్నారు చైనా. వీ హ్యావ్ టూ బార్డర్ డిస్ప్యూట్స్ హియర్. నౌ India's perspective ఏంటి? After Xi Jinping made this statement, it's not like India is very happy. Yes,
China made this statement, he is my friend, I'll go and become best friends with him. No, ఇంత హేస్టీగా మనం వెళ్ళేసి ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేసేయకూడదు. We have to be very cautious because we already have issues. If you see, there are security concerns. If you remember 2020 Galwan Valley clash లో nearly 20 soldiers of India చచ్చిపోయారు ఆ క్లాష్లో. సో ఎప్పుడైనా ఇలాంటి ఒక సెక్యూరిటీ కన్సర్న్ ఉంది. ఆ ఆర్మీ ఎప్పుడు ముందుకు వచ్చేస్తారు, ఎప్పుడు మన వాళ్ళతో ఫైట్ చేస్తారు, ఇది మనకి తెలియదు. దట్ ఈస్ వన్ సెక్యూరిటీ కన్సర్న్. నెక్స్ట్, దేర్ ఆర్ స్టిల్ బార్డర్ స్టాండ్ ఆఫ్స్. ఇప్పుడు కూడా కరెంట్ బార్డర్ స్టాండ్ ఆఫ్ జరుగుతున్నాయి. ఎక్కడ? ఈస్టర్న్ లదాఖ్లో. కరెక్ట్. సో ఈ ఇష్యూస్ ఉన్నప్పుడు వెంటనే వెళ్ళి బాయ్ మన ఇద్దరం అనేసి, ఒకప్పుడు 1950s 60sలో హిందీ చీనీ బాయ్ అని అనేవారంట. అంటే వీళ్ళిద్దరూ అన్నతమ్ముల్లాగాని అంత క్లోజ్ రిలేషన్స్ ఉన్నాయి మనకి. ఎప్పుడైతే ఆఫ్టర్ 1962 ఇండియా చైనా వార్ హ్యాపెండ్, దెన్ ద రిలేషన్ స్టార్టెడ్ బికమింగ్ డ్రాస్టిక్, వెరీ లో. సో వీ కెనాట్ జస్ట్ గో అండ్ బికమ్ ఫ్రెండ్స్ రైట్ నౌ because there are still many concerns. If you see, there is Chinese infrastructure happening even now at line of actual control. There is a line dividing Indian controlled territory and Aksai Chin, right? The line of actual control. China is building up so much of infrastructure there. They are stationing their army, personnel, arms, ammunitions. So this is a matter of our border concern, hai na? నెక్స్ట్, ఈ టైంలో వాట్ షుడ్ బి ఇండియా స్టేక్? బ్యాలెన్స్ ఎలా ఉండాలి అంటే, దేర్ షుడ్ బి ఎ వెరీ స్ట్రాటజిక్ అటానమీ ఉండాలి. వీ షుడ్ హ్యావ్ దట్ అటానమీ. ఎప్పుడు కూడా బార్డర్లో ఇలాంటి టెన్షన్స్ ఉన్నప్పుడు మనం సోవరెన్గా అటానమీతోనే ఉండాలి, ఇండిపెండెంట్గా ఉండాలి కంప్లీట్లీ. దానికోసం వీ హ్యావ్ ఫ్యూ అదర్ ఆప్షన్స్, లైక్ వీ కెన్ హ్యావ్ గుడ్ టైస్ విత్ యుఎస్ బికాస్ ఇట్ ఈస్ అవర్ ఇమీడియట్ ఎనిమీ. There might be problems, border tensions, war situations. So we are having friendship with US. So whenever we need help, US can come and help. There is one solution. And there is another solution called Quad. Quad comprises 4 countries. Cheppandi enta 4 countries Quad lo? India, USA, Japan, Australia. This grouping is called Quad. This works against the interest of China. వీళ్ళ మెయిన్ పనే చైనీస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ని తగ్గియడం. బికాస్ చైనా అనేది ఇండియన్ ఓషన్ అంతటా స్ప్రెడ్ అవుతుంది. సౌత్ చైనా సీలో అన్ని టెరిటరీస్ నావే అంటుంది, అన్ని ఆక్రమించుకుంటుంది. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ని తగ్గించడానికి దిస్ క్వాడ్ గ్రూప్ ఫార్మ్డ్. వీఆర్ పార్ట్ ఆఫ్ దట్ క్వాడ్ గ్రూప్. సో ఇక్కడ మనకు ఒక సొల్యూషన్, వే అవుట్ ఉంది ఒకవేళ ప్రాబ్లం వచ్చినప్పుడు. ఇప్పుడు ఎలా ఉండాలంటే మన పర్స్పెక్టివ్, ఒక సైడ్ మన ఆప్షన్స్ మనం పెట్టుకోవాలి, other side we have to open all the doors. We have to open every possible way to talk to China because there are many multilateral organizations, multilateral platforms where the countries can sit and have a peaceful dialogue and talk about common subjects. So ఒక సైడ్ మనం అన్ని జాగ్రత్తలు పెట్టుకొని ఇంకో సైడ్ చైనాతో ఫ్రెండ్షిప్ చేయడానికి స్టార్ట్ చేయాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి చేయాల్సిందే. ఎందుకు చెప్పండి, ఇప్పటిదాకా అమెరికా ఫ్రెండ్ అని అనుకుంటున్నాం, ట్రంప్ ఎప్పుడైనా మనకు హెల్ప్ చేస్తారు. ఈ ఉద్దేశంలో మనం చైనాతో శత్రుత్వం పెట్టుకున్నాం అనుకోండి, అంటే వాళ్ళు మనల్ని ఆహ్వానించినా మనం వెళ్ళకుండా, లేదు మీరు మా ఎనిమి మేము రాము ఇలా చేస్తే. ఒకసారి ట్రంప్ని చూడండి. ఇప్పుడు ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్స్ అని చెప్పి అన్ని కంట్రీస్ మీద టారిఫ్స్ వదిలాడు. కరెక్ట్. ఈ ఫ్రెండ్ కాదు ఎనిమి కాదు, అందరి మీద నేను ట్యాక్స్ ఇస్తా, నా కంట్రీ నాకు ఫస్ట్. అదొకటి. యుక్రెయిన్తో పీస్ఫుల్ డైలాగ్కి మాట్లాడదామంటే ఆయన ఏం చెప్పారు, ఎస్ మీకు కావాల్సిన హెల్ప్ నేను ఇస్తాను, కానీ మీ కంట్రీలో 50% రిసోర్సెస్ నాకు కావాలి అట్లా అడుగుతున్నాడు ఆయన. ఇప్పుడు చూడండి, గ్రీన్లాండ్ నేను ఎక్వైర్ చేసుకుంటాను అని వైస్ ప్రెసిడెంట్ని గ్రీన్లాండ్కి పంపించాడు. డూ యూ సీ వాట్ ఈస్ ట్రంప్ డూయింగ్? హీస్ ట్రైంగ్ టు బి దట్ గ్లోబల్ పవర్ కదా. ఇలాంటి అతన్ని ఎప్పుడు ప్లేట్ వినాయిస్తాడో కూడా తెలీదు. అలాంటి అతన్ని నమ్ముకుని చైనాతో మనం ఎనిమీషిప్ ఆర్ శత్రుత్వం పెట్టుకోగలమా? పెట్టుకోలేము. అందుకని మన నైబర్ మనకి ఫ్రెండ్లీగా ఉంటేనే ఎప్పుడైనా మనకి సేఫ్. పక్కనే ఒక బాంబ్ని పెట్టుకొని ఎట్లా నిద్రపోతాం మనము? సో ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఎ పీస్ఫుల్ డైలాగ్ విత్ చైనా. అండ్ లక్కీలీ జీ జిన్పింగ్ ఇప్పుడు ఒక స్టేట్మెంట్ చేశారు కదా, ఆ స్టేట్మెంట్ని మనం కేర్ఫుల్గా పరిశీలించాలి. ఏ ఉద్దేశంలో చైనా ఇలా ఒక ఆహ్వానం పంపించింది? ఫ్రెండ్స్ అవుదాము, క్లోజ్గా మూవ్ అవుదాము, ట్యాంగో చేద్దాము అని అంటున్నారు. వాళ్ళ ఇంట్రెస్ట్లు ఏంటి? అవి మనకి ఎలా బెనిఫిట్ అవుతాయి? వీ హ్యావ్ టు థింక్ ఇన్ దిస్ పర్స్పెక్టివ్. నౌ ఎకనామిక్ పర్స్పెక్టివ్లో చూసామనుకోండి, మనీ ఎకానమీ పరంగా చూస్తే 2 ఎమర్జింగ్ ఎకానమీస్, 2 మేజర్ ఎకానమీస్, దే ఆర్ గోయింగ్ టు బికమ్ డెవలప్డ్ కంట్రీస్ వెరీ సూన్. దే హ్యావ్ హ్యూజ్ పాపులేషన్, హ్యూజ్ డెమోగ్రఫిక్ డివిడెండ్. దే ఆర్ బోత్ ఎమర్జింగ్. దే ఆర్ సాలిడ్ ఇన్ ఎకానమీ, సాలిడ్ ఇన్ ట్రేడ్, సాలిడ్ ఇన్ పీపుల్, హేనా? సో వీళ్ళిద్దరూ కలిసి పనిచేస్తే ఇక్కడ ఒక పెద్ద గ్లోబల్ రీజన్, వెరీ హ్యాపెనింగ్ రీజన్ అవుతుంది అనమాట ఇండియా అండ్ చైనా కలిపితే. దట్ ఈస్ వన్. ఇఫ్ యూ సీ ద బైలేటరల్ ట్రేడ్ బిట్వీన్ ఇండియా
ఇండియా అండ్ చైనా వీళ్ళిద్దరికి మధ్యలో ట్రేడ్ చూస్తే నియర్లీ $136 బిలియన్, కొన్ని చోట్ల $138 బిలియన్ అని కూడా ఉంటుంది. వీ కాంట్ టెల్ ఎగ్జాక్ట్ ఫిగర్స్. సో దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ ట్రేడ్. కానీ ఇండియాకి బ్యాడ్ థింగ్ ఏంటంటే ఈ ట్రేడ్ అనేది ఎవరికి ఫేవర్లో ఉంది, ఎవరికి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తున్నాయి, చైనాకి వస్తున్నాయి. ఎందుకంటే చైనా డస్ మ్యామత్ అమౌంట్ ఆఫ్ ట్రేడ్. లైక్ యూ సీ ఇన్ యువర్ హోమ్ అరౌండ్ యూ ఏ ప్రోడక్ట్ మీద అయినా మేడ్ ఇన్ చైనా, మ్యాక్సిమం ప్రొడక్ట్స్ మీద మేడ్ ఇన్ చైనా ఉంటుంది. ఈవెన్ ఐఫోన్ మీద కూడా మేడ్ ఇన్ చైనా అనే ఉంటుంది. దేర్ ఆర్ సో మెనీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ ఇన్ చైనా. సో ఆబ్వియస్లీ ట్రేడ్ విల్ బీ ఇన్ ద ఫేవర్ ఆఫ్ చైనా కదా. బట్ స్టిల్ ఇట్స్ ఇంపార్టెంట్ టు కీప్ ట్రేడ్ రిలేషన్స్ ఫర్ చైనా. ఎందుకంటే మనం చైనాని వదులుకోలేము ఈవెన్ దో మనకి ట్రేడ్ ఫేవర్గా లేకపోయినా, బికాస్ వీ కెన్ హ్యావ్ యాక్సెస్ టు లార్జర్ మార్కెట్స్. మనం టెక్స్టైల్స్లో బెస్ట్ ఉన్నాము, జనరిక్ మెడిసిన్స్, వీఆర్ గుడ్ ఇన్ సమ్ థింగ్స్ కదా. మన మార్కెట్స్ అన్నీ అక్కడ దొరుకుతున్నాయి మనకి, చైనాలో, సౌత్ ఈస్ట్ ఏషియాలో. ఇక్కడ ఎవ్రీ టైమ్ వీ కాంట్ సెండ్ అవర్ గూడ్స్ టు యూఎస్ ఆర్ యూరోప్. నో, వీ హ్యావ్ టు లుక్ టువర్డ్స్ our southeast to the northern regions, so we can have good markets. There will be smoother supply chains. See, if there is a peaceful border, tensionless border, the goods can easily move towards China, towards Russia, towards West Asia kada. China, Mongolia kila పంపించుకోవచ్చు. If there are border tensions, we have to see some other routes, some other maritime routes. So supply chain అనేది స్మూత్ గా ఉంటది if you are friends. Next, there will be stability in foreign investment. వేర్ విల్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ కమ్? ఎలాంటి కంట్రీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు ఇన్వెస్టర్లు? వేర్ ఎవర్ దెర్ ఇస్ పీస్, వేర్ ఎవర్ దెర్ ఇస్ స్టెబిలిటీ, వేర్ ఎవర్ దెర్ ఆర్ నో వార్ లైక్ కండిషన్స్. ఇఫ్ వీ అండ్ చైనా బోత్ ఆర్ ఫైటింగ్, వెన్ దేర్ ఆర్ బార్డర్ క్లాషెస్ హ్యాపెనింగ్, who will come and invest in our country? People will be afraid. They will look for other avenues. So మనకి ఇన్వెస్ట్మెంట్స్ రావాలన్నా కూడా we both countries should have friendly relations. ఇదంతా ఎకానమీ పర్స్పెక్టివ్లో. Now let us see in military and security perspective. చైనాకి ఇండియాతో ఏం ప్రాబ్లం ఉంది, ఇండియాకి చైనాతో ఏం ప్రాబ్లం ఉంది, రెండు చూద్దాము. ఫస్ట్, వీ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ చైనా ఇన్ బార్డర్ ఇష్యూస్. They are controlling our territory and they are calling it as Aksai Chin. They are claiming some part of Arunachal Pradesh as China. Mana land ni valladi అని అంటున్నారు. There are always border tensions in these two regions, and if you see, they are building, constructing more and more infrastructure in line of actual control kada. If they are building infrastructure, we should be very afraid. ఎప్పుడు లోపలికి వస్తారో తెలియదు. అక్కడంతా స్టేషన్ చేసి పెట్టుకుంటున్నారు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడుతున్నారు వితౌట్ our permission. So this is a matter of concern, border issue. మరి ఇండియాది ఏంటిది అంటే, ఇండియా ఈజ్ అ పార్ట్ ఆఫ్ క్వాడ్ గ్రూప్. ఇందాక 4 కంట్రీలు చైనాకి అగెయిన్స్ట్గా పనిచేసే కంట్రీలు ఉన్నాయి, అందులో ఇండియా ఉంది. ఆబ్వియస్లీ చైనాకి ఇది ప్రాబ్లమే కదా. దే విల్ థింక్ మన ఇద్దరం ఫ్రెండ్స్ ఎట్లా అవుతాం, యు ఆర్ పార్ట్ ఆఫ్ క్వాడ్. ఇన్ఫ్యాక్ట్ చైనా విల్ నెవర్ లైక్ టు బీ కంపేర్డ్ విత్ ఇండియా. China always likes to be compared with USA. China wants to become a global power in the whole world. China thinks India is in the lowest place. అంటే తనకంటే తక్కువ ప్లేస్లో ఉంది ఇండియా. సో నన్ను ఇండియాని కంపేర్ చేయకండి, నన్ను యుఎస్తోనే కంపేర్ చేయాలా, ఐ వాంట్ టు బికమ్ దాట్ గ్లోబల్ పవర్ అని. అండ్ ఇండియానేమో ఇలాంటి గ్రూపింగ్లో ఉన్నప్పుడు చైనాకి నచ్చదు, నాకు అగెయిన్స్ట్గా ఉన్న గ్రూప్లో నువ్వు ఉన్నావు కదా. సో ఇక్కడ ఫ్రెండ్లీ రిలేషన్స్ కొంచెం దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. దట్ ఈస్ వన్ ఇష్యూ. మనకి ఇంకో ఏం ఇష్యూ ఉంది అంటే పాకిస్తాన్ ఇష్యూ. దర్ ఇస్ అ ప్రాజెక్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ సిపిఈసి, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. ఎక్కడి నుంచి పాస్ అవుతుంది? పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్, ఈ గిల్గిట్ బల్తిస్తాన్, ఈ రీజియన్ నుంచి. ఎక్కడైతే మనం క్లెయిమ్ చేస్తున్న మన రీజియన్స్ ఉన్నాయో, మన పర్మిషన్ లేకుండా, కన్సల్టేషన్ లేకుండా చైనా పాకిస్తాన్తో కలిసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ని కట్టిస్తున్నారు. అట్లెట్లా? మనం కూడా టెరిటరీని క్లెయిమ్ చేస్తున్నాం. ఆ ఇష్యూ ఇంటర్నేషనల్గా ఉంది. వితౌట్ ఆస్కింగ్ ఇండియా, కన్సల్టింగ్ ఇండియా, దే ఆర్ స్టార్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఫర్ పాకిస్తాన్. దే ఆర్ హ్యావింగ్ వెరీ క్లోజ్ టైస్ విత్ పాకిస్తాన్. నెక్స్ట్, దేర్ ఇస్ ఇండియన్ ఓషన్ ప్రెజెన్స్. ఇదైతే పెద్ద కన్సర్న్. వేరెవర్ ఇన్ ఇండియన్ ఓషన్, they are going to Sri Lanka, they are going to Myanmar, going to Bangladesh, they are putting their military vessels, వాళ్ళ సబ్మెరైన్స్, వాళ్ళ వెజిల్స్ అవన్నిటిని స్టేషన్ చేయడానికి ఇండియన్ ఓషన్ అంతా వాళ్ళు ఆక్రమించుకుంటున్నారు. అంటే అంతటా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి అని. తర్వాత వాళ్ళు బెదిరిస్తారు, నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇస్తారు, అది ఇవ్వని పక్షాన మా మిలిటరీ వెజల్స్ మీ దగ్గర ఉంచుకోండి అంటారు. మెల్లమెల్లగా కంట్రీ లోపలికే వచ్చేసి అంతా ఆక్రమించుకుంటారు. సో దిస్ ఈజ్ ఆల్సో ఎ బిగ్ వెరీ కన్సర్న్ ఇండియాకి. నౌ ఇఫ్ ఇండియా అండ్ చైనా కెన్ బికమ్ గుడ్ ఫ్రెండ్స్, కెన్ వర్క్ టుగెదర్, ఫ్లో టుగెదర్, సో మెనీ థింగ్స్ విల్ చేంజ్.
దేర్ విల్ బి మచ్ అటెన్షన్ టు గ్లోబల్ సౌత్. యూజువల్గా గ్లోబల్ సౌత్ అనేది ఒక నెగ్లెక్టెడ్ చేయబడిన రీజియన్. గ్లోబల్ సౌత్ అంటే చాలా వరకు డెవలపింగ్ అండ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఉన్న రీజియన్ అనమాట సౌత్. మీరు చూస్తే చాలా వరకు వెస్టర్న్ నేషన్స్, డెవలప్డ్ నేషన్స్ నార్త్లో ఉంటాయి, సౌత్లో అండర్ డెవలప్డ్, డెవలపింగ్ ఉంటాయి. సో ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి పనిచేస్తే వీ కెన్ ఇంప్రూవ్ దిస్ గ్లోబల్ సౌత్. నెక్స్ట్, చాలా వెస్టర్న్ నెరేటివ్స్, ట్రంప్ చేసే ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్, యూరోప్ స్టేట్మెంట్స్, వాళ్ళు చేసే నెరేటివ్స్ని మనం కౌంటర్ చేయొచ్చు. వీళ్ళిద్దరూ కలిసి పనిచేస్తే ఇక్కడ ఇండియా, చైనా వెస్ట్కి మంచి ఫైట్ లాగా ఉంటుందన్నమాట. సి దీస్ డేస్ ట్రంప్ స్టార్టెడ్ ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ రష్యా. మొన్నటి దాకా ఎనిమీస్గా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఫ్రెండ్లీ డైలాగ్ కోసం వస్తున్నారు. అండ్ రష్యా కూడా దీనికి ఒప్పుకుంటుంది. ఎందుకంటే రష్యా కూడా ఇష్టం ఉండదు చైనా కింద పనిచేయడం, చైనాకి సబ్సిడీరీగా పనిచేయడం. ఇట్ ఆల్సో వాంట్స్ టు బి ఇండిపెండెంట్. పుటిన్ వాంట్స్ టు హ్యావ్ ఎన్ ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ. సో హీ విల్ టేక్ వాట్ ఎవర్ డెసిషన్. ఇఫ్ హీ వాంట్స్ టు గో టు అమెరికా, హీల్ గో ఆల్సో. అందుకని చెప్పేసి ఈ వెస్టర్న్ నెరేటివ్స్ని కంట్రోల్ చేయడానికి ఈ రీజియన్లో ఇండియా అండ్ చైనా కలవడం కూడా ఒక బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్, పవర్ డైనమిక్స్ అనేవి మారుతాయి బాగా. ఇప్పుడు ఏంటి, యుఎస్ ఈజ్ ద హైయెస్ట్ పవర్ ఎకనామికలీ, ఎవ్రీ విచ్ వే అంటున్నాం. దెన్ నాటో కంట్రీస్ అంటున్నాం, దెన్ రష్యా, ఇలా అంటున్నాము. బట్ ఇంత పెద్ద స్ట్రాంగ్ ఎకానమీస్, ఇద్దరి దగ్గర హెవీ చంక్ ఆఫ్ పాపులేషన్ ఉంది. వీళ్ళిద్దరూ కలిసి పనిచేస్తే కనుక పవర్ డైనమిక్సే మారుతుంది. పవర్ కెన్ షిఫ్ట్, ద యాక్సిస్ ఆఫ్ పవర్ కెన్ షిఫ్ట్ ఫ్రమ్ వెస్ట్ టు ది హియర్ సౌత్ ఏషియా, దట్ వన్. నెక్స్ట్, సప్లై చైన్ ఫ్లోస్. మనం చూసాం స్టేబుల్గా ఉండి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్గా ఉంటే దేర్ ఈజ్ అన్ ఈజీ అండ్ స్మూత్ సప్లై చైన్ ఫ్లోస్ అనేవి జరుగుతాయి. దేర్ కెన్ బి ట్రేడ్, కనెక్టివిటీ, ప్రాజెక్ట్స్ హ్యాపెనింగ్ వెరీ స్మూత్లీ. నెక్స్ట్, బ్రిక్స్ అండ్ ఎస్సీఓ ఎజెండాస్ అనేవి ఇంకా స్ట్రాంగ్గా ఉంటాయి. బికాజ్ బ్రిక్స్లో ఇండియా ఉంది, చైనా ఉంది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, ఇండియా ఉంది, చైనా ఉంది. సో వెన్ దీస్ టూ గ్లోబల్ లీడర్స్ ఆర్ వెన్ దీస్ టూ పవర్స్ కమ్ సిట్ టుగెదర్, వర్క్ టుగెదర్, దీస్ ఆర్గనైజేషన్స్ విల్ బీ పవర్ఫుల్. వాళ్ళు ఏ చెప్తే అది వరల్డ్ వింటుంది, వరల్డ్ అటెన్షన్ ఇస్తుంది. ఓకే, బట్ ఒక ప్రాబ్లం ఏంటంటే మనకి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అని ఒక ఇంపార్టెంట్ బాడీ ఉంది. ఓకే, అందులో ఐదుగురు పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. ఆ 5 పర్మనెంట్ మెంబర్స్లో చైనా ఒకటి. సో మిగతా కంట్రీస్కి కూడా పర్మనెంట్ స్టేటస్ ఇద్దాము అని చాలాసార్లు ట్రై చేస్తున్నారు, అమెరికా వాళ్ళు కానీ వేరే వాళ్ళు. బట్ చైనా వద్దంటుంది, నో, ఇప్పుడు ఏదైతే 5 ఉందో అదే 5, ఇండియాకైతే అసలే ఇవ్వద్దు అని. సో అలా మనకి పర్మనెంట్ స్టేటస్ వద్దంటున్న చైనాతో మనం ఫ్రెండ్లీ రిలేషన్ మెయింటైన్ చేయడం కొంచెం కష్టమైన పనే. అందుకే ఆయన స్టేట్మెంట్ చేయగానే వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చేసి క్లోజ్గా అవ్వలేం మనం, బికాజ్ వీ హ్యావ్ ఇష్యూస్. ఆయన కూడా మనకు సపోర్ట్ చేయాలి కదా, అలా అనమాట. నెక్స్ట్, ఇప్పుడు కరెంట్గా ఇద్దరి బయోలిటరల్ రిలేషన్స్ యొక్క స్టేటస్ కో ఏంటి అని చూసామనుకోండి. రీసెంట్గా ఒక 23rd స్పెషల్ రిప్రజెంటేటివ్స్ మీటింగ్ ఒకటి జరిగింది సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్, ఫారెన్ సెక్రటరీ లెవెల్ డైలాగ్స్ జరిగాయి, కలిసి కూర్చున్నారు, కామన్ సబ్జెక్ట్స్ మాట్లాడుకున్నారు, ఇంటెలిజెన్స్ అండ్ ఒపీనియన్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు, సక్సెస్ఫుల్గా జరిగింది. తర్వాత ఈ ఇయర్లోని లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్లో నియర్లీ 70,000 వీసాస్ ఇష్యూ చేసింది చైనా ఇండియన్స్కి. అంటే ఏంటి, ఇండియన్స్ని ఎక్కువగా అలో చేస్తుంది అనే కదా, ఫ్రిక్షన్ లేదనమాట, ఎక్కువ వీసాస్ని అలో చేసింది ఇండియన్స్కి. సో ఇది చాలా పాజిటివ్ సైన్. చైనా వెల్కమ్ చేస్తుంది ఇండియాని ఫ్రెండ్షిప్ కోసం. సో ఫైనల్గా ఎలా కన్క్లూడ్ చేయొచ్చు, ఏ 3-point ఫ్యూచర్ పాత్. ఇద్దరు కలిసి పనిచేయడానికి ఒక 3-point ఫ్యూచర్ పాత్. ఫస్ట్ ఏంటంటే వాళ్ళు రైవల్స్ అన్న విషయం మర్చిపోయి పార్ట్నర్స్ లాగా బిహేవ్ చేస్తూ ఏదైతే బార్డర్ టెన్షన్స్, బైలేటరల్ ఇష్యూస్, ఇండియన్ ఓషన్ ఇష్యూస్ అవి తగ్గించుకోవాలి, మ్యూచువల్ డైలాగ్కి రావాలి. నెక్స్ట్, ఒక రెస్పెక్ట్, ట్రస్ట్. ఇప్పటిదాకా కొట్టుకున్నారు ఎనిమీస్, వెంటనే ట్రస్ట్ రమ్మంటే రాదు. సో దీని మీద బిల్డ్ చేయాలి. సో అలాంటి పనులు స్టార్ట్ చేయాలి, పరస్పరం ట్రస్ట్, రెస్పెక్ట్ ఇవన్నీ ఉండడం కోసం. నెక్స్ట్, ఎన్ష్యూర్ బౌండరీ ఇష్యూస్ డూ నాట్ ఓవర్ షాడో బ్రాడర్ ఇష్యూస్. బౌండరీ ఇష్యూస్ అనేవి ఆల్మోస్ట్ కామనే ఉంటాయి. ఇప్పుడు మనం చూడండి, ఇంట్లో కూడా ఒకే ఇంట్లో డిఫరెంట్ పీపుల్కి గొడవలు ఉంటాయి, అంత మాత్రాన దే ఆర్ ఫ్యామిలీ, రైట్? చైనా ఈజ్ ఆర్ ఇమీడియట్ నైబర్. ఎస్, బౌండరీ ఇష్యూస్ ఉన్నాయి, దాన్ని సాల్వ్ చేసుకోవాలి. బట్ అది ఉంది కదా అని చెప్పి ఈగోకి పోయి వేరే విషయాలు వదిలేయద్దు. బికాజ్ అక్కడ వరల్డ్లో ట్రంప్ ఎక్స్ట్రీమ్గా అవుతున్నారు, రష్యా అమెరికా సైడ్ వెళ్తుంది, ఇలా చాలా ఎక్స్ట్రీమ్ థింగ్స్ జరుగుతున్నాయి. అప్పుడు వాటి మీద ఎక్కువ ఫోకస్ ఇస్తూ మిగతా చిన్న చిన్న విషయాలను మనసులో పెట్టుకోకుండా అవి సాల్వ్ చేస్తూ పెద్ద విషయాల మీద కలిసి పనిచేయాలన్నమాట. ఎవరు, ఇండియా అండ్ చైనా. సో ఫైనల్గా వాళ్ళు గ్లోబల్ సౌత్ గురించి మాట్లాడాలి. వీళ్ళిద్దరూ ఇంత రీజనల్ పవర్స్ కదా, సౌత్ గురించి మాట్లాడే పవర్ వీళ్ళిద్దరూ కలిస్తే ఉంటుంది, వాళ్ళ వాయిస్ వినిపిస్తుంది వరల్డ్కి. దాని మీద తర్వాత మల్టీలేటరల్ ప్లాట్ఫామ్స్ మనం చూసాం కదా, ఇప్పుడు
ఇప్పుడు మనకి SCO, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, బ్రిక్స్ ఇలాంటివి ఉన్నాయి. వీటిలో కలిసి వాళ్ళు పనిచేయాలి, వాళ్ళ ఎజెండాస్ని ప్రమోట్ చేయాలి. తర్వాత దే షుడ్ వర్క్ టుగెదర్ విత్ ఏ షేర్ ది ఫ్యూచర్ ఫర్ హ్యుమానిటీ. నా కంట్రీ, నా ల్యాండ్ ఇవన్నీ పక్కన పెట్టి హ్యుమానిటీ, మ్యాన్కైండ్ గురించి ఆలోచించాలి. సో ఈ డ్రాగన్ ఎలిఫెంట్ ట్యాంగో ఏదైతే ఉందో అది ఆయన ఉత్తగా చేయలేదు. ఆ వర్డ్ ఏదో ఇంగ్లీష్లో ఫ్యాన్సీగా ఉందని చెప్పలేదు. చాలా పెద్ద మెసేజ్ ఇద్దాం అనుకున్నాడు జీ జిన్పింగ్. ఏంటంటే ఇట్స్ టైం మేము కూడా ముందుకు వస్తాము, గొడవలన్నీ పక్కన పెట్టి మనం కలిసి నడుద్దాము, షేర్ ది ఇంట్రెస్ట్తో ఉందాము అన్నట్టు మెసేజ్ ఇచ్చారు. అది ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారో, అది నిజంగా ఆయన ఓపెన్గా మ్యూచువల్ ట్రస్ట్ అండ్ రెస్పెక్ట్తో చెప్పారా, లేకపోతే ఆయన బ్యాక్ ఆఫ్ ది హెడ్లో వేరే ఏమైనా స్టోరీ ఉందా, వేరే ఉద్దేశంతో చెప్పారా అనేది కమింగ్ టైమ్స్లో తెలుస్తుంది. అండ్ ఇండియా నీడ్స్ టు బి వెరీ కాషియస్. థ్యాంక్ యూ.